హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. చెప్పాను కదండీ! డ్రైనేజీ మొదలు కొట్టేసాక ఈ మెట్లు ఇవన్నీ వర్క్ అయితే చేస్తున్నామని. ఇదిగోండి ఆ మెట్లయితే స్టెప్స్ అలా కట్టారు. ఇదైతే పూలకి మొక్కలు వేసుకోవడానికి కుండీ. ఇదేమో ఊసలో గట్ట పెట్టారు కదండీ! అవేమో కార్ షెడ్‌కి. ఇక్కడ వాటర్ వచ్చేయడం వల్ల ఇంకా ఫ్లోరింగ్ అయితే చేయలేదు. ఆ గుమ్మానికి, ఈ గుమ్మానికి మధ్యలో ఇలాగైతే కుండీ పెట్టించుకున్నాము. ఇంక ఇక్కడ పూల మొక్కలు వేసుకోవడానికి కుండీ అండి. ఆ డ్రైన్ మీదయితే నాపరాళ్ళు అనేది పేర్చేద్దాం ఇంకా అనేసి. నాపరాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవడానికి కానీ, మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఆళ్ళకి ఇబ్బంది లేకుండా నాపరాళ్ళు డ్రైన్ మీద అయితే పేర్చేద్దామని ఇంకా అలా ఉంచేసామండి. నెక్స్ట్ వచ్చి ఈ పెద్ద కుండీ కింద ఉంది కదా! ఇదైతే మున్సిపల్ వాటర్ వెళ్ళే గొట్టం ఉందండి. మళ్ళీ ఎప్పుడైనా గొట్టం విరిగిపోయినప్పుడు ఇబ్బంది పడిపోవాలి. అంతకుముందు మేము అలాగే గొట్టం విరిగినప్పుడు చాలా యాతన పడిపోయాం కదండీ! అందుకనేసి ఆ ఇబ్బంది ఉండకుండా అక్కడేమన్నా చిన్న మొక్కలు లాంటియి బంతి నారు అలాంటి చిన్న చిన్న నారు లాంటిది ఏయొచ్చనేసి ఆ కుండీ అలా వదిలేసాము. నెక్స్ట్ వచ్చి రింగులు ఉన్నాయి కదండీ! అయి ఎప్పుడన్నా బళ్ళు గట్ట బయట పెట్టుకుంటే గనక తాళాలు వేసుకోవడానికి బావుంటది. ఎప్పుడైనా ఇన్‌కేస్ ఎక్కువ బళ్ళు ఉండి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఉంటదనేసి ఆ రింగులు అయితే ముందుగా పెట్టించామండి. ఫ్లోరింగ్ అంతా అయ్యాక పెట్టడం అయితే కుదరదు కదండీ! వర్క్ జరుగుతున్నప్పుడైతే ఇదిగోండి ఇలా ఉంది. మొత్తం వర్క్ అంతా పూర్తయ్యాకైతే మళ్ళీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానండి. ఇంకా మాకు ఎదర డ్రైనేజీ పెద్దదేస్తన్నారండి. ఇప్పుడు మా డ్రైను, పక్క వీధిలో డ్రైన్స్ అన్నీ కలిపి ఒకే డ్రైన్‌లోకి వెళ్ళడానికైతే ఆ ఎదర వీధి చివర డ్రైన్ అయితే వేస్తున్నారు. ఆ డ్రైన్ వేయడానికి గురించి వాటర్ అంతా అదిగోండి ఆపేశారు. రోడ్డు మీదకంట వాటర్ వచ్చేసింది. ఆ డ్రైన్ అయ్యే వరకు ఆ వాటర్ అనేది అలాగే నిలబడి ఉంటదండి. ఇంక తప్పదు. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.